హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ట్రాన్సిస్టర్ అంటే ఏమిటి, ట్రాన్సిస్టర్ ఎలా పనిచేస్తుంది, ట్రాన్సిస్టర్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటిని ఎక్కడ యూజ్ చేస్తాం, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, రియల్ లైఫ్ లో ట్రాన్సిస్టర్ అయితే ఎట్లా ఉంటుంది చూడడానికి 3 టెర్మినల్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ట్రాన్సిస్టర్ సింబల్ ఎట్లా ఉంటుంది. ఫ్రెండ్స్, ట్రాన్సిస్టర్ ని సింపుల్ గా చెప్పాలి అంటే 2 డయోడ్స్ ని బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ చేస్తే అదే ట్రాన్సిస్టర్. యానోడ్ కనెక్ట్ చేస్తే దాన్ని ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అంటాం. క్యాథోడ్ కనెక్ట్ చేస్తే బ్యాక్ టు బ్యాక్ దాన్ని పిఎన్పి ట్రాన్సిస్టర్ అంటాం. సో ట్రాన్సిస్టర్ లో కలెక్టర్ టెర్మినల్ కి ఎన్ టైప్ మెటీరియల్ ఉంటుంది, బేస్ టెర్మినల్ కి పి టైప్ మెటీరియల్ ఉంటుంది, ఎమిటర్ టెర్మినల్ కి ఎన్ టైప్ మెటీరియల్ ఉంటుంది. ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. సో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ చూడండి, కలెక్టర్, బేస్, ఎమిటర్ సింబల్ అయితే ఇట్లా ఉంటుంది, సర్క్యూట్ సింబల్. ఫ్రెండ్స్, ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యారో మార్క్ బయటకు ఉంది కదా, ట్రాన్సిస్టర్ నుంచి బయటికి యారో మార్క్ ఉంటే దీన్ని ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అనుకోవాలి. అట్లా కాకుండా యారో మార్క్ లోపలికి ఉంది కదా, ఇట్లా ఉంటే కనుక దీన్ని పిఎన్పి ట్రాన్సిస్టర్ అనుకోవాలి. చూడండి, టెర్మినల్స్ కూడా ఎమిటర్, బేస్, కలెక్టర్ ఉంది పిఎన్పి ట్రాన్సిస్టర్ లో. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ లో కలెక్టర్, బేస్, ఎమిటర్ ఉంది. పిన్స్ కూడా రివర్స్ అయినాయి. సో ఎమిటర్ ప్లేస్ లో కలెక్టర్ ఉంది, కలెక్టర్ ప్లేస్ లో ఎమిటర్ ఉంది. సో ఎన్పిఎన్ కి పిఎన్పి ట్రాన్సిస్టర్ కి చిన్న డిఫరెన్స్, అదే పిన్ రివర్స్ అవుతుంది. అన్ని ట్రాన్సిస్టర్లు అలా ఉండవు. సో మీకు ఏ ట్రాన్సిస్టర్ యూజ్ చేస్తున్నారో ఆ ట్రాన్సిస్టర్ కి డేటా షీట్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, ట్రాన్సిస్టర్ ఎన్పిఎన్, ఈ మైనస్లు అన్ని కూడా ఎలక్ట్రాన్స్, ప్లస్ సింబల్స్ ఉన్నవన్నీ కూడా హోల్స్. సో కలెక్టర్, బేస్, ఎమిటర్. కలెక్టర్ లో హెవీగా డోప్ చేస్తారు, బేస్ లో లైట్ గా డోప్ చేస్తారు, ఎమిటర్ లో నార్మల్ గా డోప్ చేస్తారు. ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. పిఎన్పి ట్రాన్సిస్టర్ కి ఆపోజిట్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో చూడండి, ట్రాన్సిస్టర్ కి వోల్టేజ్ని అప్లై చేయడాన్నే బయాసింగ్ అంటాం కదా. ఫ్రెండ్స్, పాజిటివ్ టెర్మినల్కి పాజిటివ్ వోల్టేజ్ని, నెగిటివ్ టెర్మినల్కి నెగిటివ్ వోల్టేజ్ని ఇస్తే దాన్ని ఫార్వర్డ్ బయాస్ అంటాం. ఇక్కడ చూడండి, పాజిటివ్ వోల్టేజ్ని పి టైప్ మెటీరియల్కి ఇస్తున్నాం, నెగిటివ్ వోల్టేజ్ని ఎన్ టైప్ మెటీరియల్కి ఇస్తున్నాం. సో ఇది ఫార్వర్డ్ బయాస్. కానీ ఇక్కడ చూడండి, ఎన్ టైప్ మెటీరియల్కి పాజిటివ్ ఇస్తున్నాం, ఇక్కడ ఎన్ టైప్ మెటీరియల్కి నెగిటివ్ ఇస్తున్నాం. సో ఇది రివర్స్ బయాస్ అనే అనుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఎన్ టైప్ మెటీరియల్కి పాజిటివ్ ఇచ్చాం కాబట్టి. ఇది ఫార్వర్డ్ బయాస్, ఇది రివర్స్ బయాస్. ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్. సో ఇంతకు ముందు చూసిన దానికి ఆపోజిట్గా ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ ఎన్ టైప్ మెటీరియల్కి నెగిటివ్ ఇస్తున్నాం, పి టైప్ మెటీరియల్కి పాజిటివ్ ఇస్తున్నాం. ఓకే, ఇది ఫార్వర్డ్ బయాస్. కానీ ఇక్కడ చూడండి, పి టైప్ మెటీరియల్కి రివర్స్ ఇస్తున్నాం, ఇక్కడ పి టైప్ మెటీరియల్కి పాజిటివ్ ఇస్తున్నాం, కాబట్టి ఇది రివర్స్ బయాస్. ఇది ఫార్వర్డ్ బయాసే, కానీ ఇది రివర్స్ బయాస్. ఫ్రెండ్స్, టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ చూద్దాం. 4 టైప్స్ అయితే ఉన్నాయి. బీజేటీ, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్, యూజేటీ, యూనిపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్, ఎఫ్ఈటీ, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, అట్లాగే మాస్ఫెట్. ఇక్కడ ఫెట్ అని రాయలేదు, సో మాస్ఫెట్ అంటాం. మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, మాస్ఫెట్ అనే ఉంటుంది. సో ట్రాన్సిస్టర్లో ఈ 4 టైప్స్ అయితే ఉంటాయి. చూడండి, 4 టైప్స్ ఇవి: బీజేటీ, యూజేటీ, ఫెట్, మాస్ఫెట్. సో వీటిని ఎక్కడ యూజ్ చేస్తాం? స్విచ్చింగ్ పర్పస్కి ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. అట్లాగే ఆడియో సిస్టమ్స్లో కూడా యాంప్లిఫై చేయడం కోసం ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇంట్లో వాడుకునే ఇన్వర్టర్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా మనం ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.